అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు అమలాపురం జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం 2వ అదనపు జిల్లా జడ్జి నరేష్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయవాదులు, పోలీస్ శాఖ అధికారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్నందువల్ల ఏమాత్రం తనంతట తాను జారిపడినా వెంటనే మరణం సంభవిస్తున్నందువల్ల ద్విచక్ర వాహనదారులు అందరూ కూడా వెనక కూర్చున్న వ్యక్తి అయినప్పటికీ ఫిలిం రైడ్ వ్యక్తి కూడా హెల్మెట్లు పెట్టుకోవాలని, అవి కూడా సాదాసీదా రోడ్డు మీద తక్కువ రేట్లు దొరుకుతున్నాయని చెప్తున్నట్లే కొంచెం ఐఎస్ఐ స్టాండర్డ్ దొరుకుతున్నట్టయితే యాక్సిడెంట్ అయితే ప్రాణాలు దొరికి రెండు దీని మీద ప్రజల్లో చైతన్యంతో పాటు పోలీసులు, రోడ్డు రవాణా సంస్థ అధికారుల బాధ్యత కూడా ఉంది. అలాగే ఇది ఒక్క ద్విచక్ర వాహనదారులకే కాదు, కారులో కూర్చున్న వ్యక్తులు పక్కన కూర్చున్నా, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా కానీ సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టయితే ప్రాణం కాపాడబడుతుంది. దానికి తోడుగా పక్కనే ఎయిర్ బెలూన్స్ ఉంటాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే